హాయ్ సార్. నమస్తే మేడం. సార్, శతకోటి ప్రాబ్లమ్స్కి అనంతకోటి సలహాలు అన్నట్టు ఇక్కడ నుంచి ఏది ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో అర్థం కాకుండా ఉంది సార్. మనకి గట్ ఇష్యూ అంటే కొంతమంది ఏంది ఎప్పుడు ఇదే లొల్లియా, ఎప్పుడు పొద్దున్న లేసి ఇదే అనుకుంటారు. చాలా మంది ఇంట్లో పొద్దున్న లేవగానే ఇది ఒక చర్చ, ఒక టీ టేబుల్ చర్చ లాగా అయిపోయింది. కానీ కొంతమందికి నేను విన్నాను సార్, మరీ వర్స్ట్ కండిషన్ గా ఉంటది. అంటే అసలు ఫుడ్ ఇట్లా చూస్తేనే వామిటింగ్ సెన్సేషన్ గా రావడము, అండ్ కళ్ళు తిరిగినట్టు అనిపించడము, మోషన్ లో బ్లడ్ రావడము, కళ్ళ కింద వలయాలు, వెయిట్ లాస్ అవ్వడము, ఇలా కంటిన్యూస్ గా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు పాపం. ఇదేది తిన్నా కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అసలు తిండంటేనే భయం, అదొక పెద్ద పాపం శాపం వాళ్ళ జీవితానికి అన్నట్టు చూస్తూ ఉంటారు. ఎందుకు సార్ అట్లా అవుతుంటది? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు మేడం? ఇప్పుడు రక్తం వస్తుంది మోషన్లో అంటే చాలా కారణాలు ఉంటాయి. అయితే అందరు ఏం చేస్తున్నారు అంటే, ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, చాలామంది రక్తం వస్తుందంటే ఏదో వేడైంది, చికెన్ తిన్నా నాకు మోషన్లో రక్తం వస్తుంది, మటన్ తిన్నా మోషన్లో రక్తం వస్తుంది. సో అవి మిత్సా సార్? మిత్స్ ఏం కాదు, అవి తినడం వల్ల వేడి వల్ల కొంతమందికి ఇబ్బంది, కొంచెం గట్టి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రక్తం వస్తుంది. అది వాళ్ళకి పడదు, ఇరిటేషన్ వాళ్ళకి. సో ఏమవుతుంది అంటే, రక్తం వస్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఏ సందర్భాలలో మనకి మోషన్లో రక్తం వస్తుంది? పైల్స్ ఉన్నప్పుడు వస్తుంది, ఫిజర్స్ ఉన్నప్పుడు వస్తుంది, ఫిష్లా ఉన్నప్పుడు వస్తుంది, ఇంకొకటి రెక్టల్ క్యాన్సర్లో కూడా రక్తం వస్తుంది. ఇంకొకటి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఈ మధ్య కాలంలో కామన్గా కొంచెం అంటే ఎక్కువ ఒక లాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే ఇప్పుడు కామన్గా వచ్చేది ఏంటి అంటే ఐబిడి అని అంటారు, ఇరిటేబుల్ బవల్ డిసీజ్. సో ఇంకొంతమంది ఐబిఎస్ అనుకుంటారు, అది వేరే టాపిక్, దాన్ని వేరేసారి డిస్కస్ చేద్దాము. ఇది ఎందుకనంటే ఐబిడి అంటే ఇరిటేబుల్ బవల్ డిసీజ్. ఇందులో 2 రకాలు ఉంటాయి. అందులో 2 రకాలు ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్ ఒకటి, రెండోది కాన్స్ డిసీజ్. ఈ రెండిటికి తేడా ఏంటంటే, ఈ రెండిట్లో గట్ ఎఫెక్ట్ అయిపోతుంది, ఈ రెండిట్లో మోషన్ పోయినప్పుడు రక్తం వస్తుంది, ఈ రెండిట్లో దాని పేరేంది వెయిట్ లాస్ అనేది చూస్తుంటాము, ఈ రెండిట్లో కడుపులో మంట చూస్తుంటాము, ఈ రెండిట్లో ఫుడ్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఈ రెండిట్లో వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక పైప్ ఉంది మేడం, ఇట్లా పైప్ ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన రెక్టమ్ ఇట్లా మనం మోషన్ పోయే మలద్వారం ఇది అనుకోండి, దానిపైన రెక్టమ్ అంటారు, దానిపైన లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు ఉంటుంది. అంటే మలద్వారం పైనుంచి పెద్ద పేగు ద్వారా దాకా లోపల ఇట్లా హాలో ఉంటుంది కదా, ఇట్లా కట్ అయింది అనుకోండి, ఇట్లా కట్ అయిపోయింది కోచినట్టు. అది ఎట్లా మలద్వారం నుంచి మొదలు పెడితే లార్జ్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు దాకా, సో కట్ అయిపోయింది, సారీ చిన్న పేగు ఎండ్ దాకా లేకపోతే పెద్ద పేగు వరకు కట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా కట్ అయింది, ఇప్పుడు మనకి ఇలా కట్ అయింది, ఏమన్నా దాకితే మంట వస్తుందా కదా. సో ఇప్పుడు అలాంటిది లోపల కట్ అయితే యాసిడ్ కూడా కిందికి వస్తుంటుంది, మనం ఏమేమో తింటాము, ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. సో ఎంత మంట వస్తుంది చాలా. సో మంట వచ్చినప్పుడు వాడికి తింటే, అమ్మ ఇప్పుడు తింటే లోపల డైజెషన్ అవుతుంది, మళ్ళీ యాసిడ్ కిందికి వస్తుంది, మళ్ళీ మోషన్ పోయేటప్పుడు రక్తం వస్తుంది, ఇవన్నీ అవుతాయి, అవునా కదా. ఇంకొకటి కట్ అయితే మనం తినదాని నుంచి మనకి ఏమన్నా కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అవన్నీ అందుతాయా? అందవు. అప్పుడు ఏమవుతుంది? డెఫిషియన్సీస్ డెవలప్ అవుతాయి. డెఫిషియన్సీస్ డెవలప్ అయితే వైటమిన్ ఏ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇట్లా C డెఫిషియన్సీ, ఇవన్నీ డెఫిషియన్సీ. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ అయితే ఏమైతాయి? ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది, హెయిర్ లాస్ అనేది అవుతుంది, మోషన్లో రక్తం వస్తుంది. సో మోషన్లో రక్తం వచ్చింది అని అంటే నెగ్లెక్ట్ చేయకండి, కంపల్సరీ ప్రోక్టోస్కోపీ చేయించుకోవాలి, అలాగే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ప్రోక్టోస్కోపీ అంటే ఓన్లీ మలద్వారం దగ్గర టెస్ట్ చేస్తారు, కొలనోస్కోపీ అని అంటే కోలాన్ అని అంటే లార్జ్ ఇంటెస్టైన్, దాన్ని మొత్తం టెస్ట్ చేస్తారు. సో అందులో ఏమైనా డ్యామేజ్ ఉందా, అప్పుడు రక్తం ఎందుకు పోతుంది, దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. అది సీరియస్ కండిషన్, అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన యొక్క రోగనిరోధక శక్తి మనతోటే పోరాడినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యవస్థలో పోలీసు ఉంటారు, పోలీసు ఎందుకు? సమాజాన్ని కాపాడుకోవడానికి. అదే పోలీసు దాని పేరేంది, సమాజాన్ని కాపాడకుండా దొంగలతోటి కలిసిపోతే ఎట్లా, ఎంత నష్టం జరుగుతుంది. అలాగే మన రోగనిరోధక శక్తి రోగాన్ని బ్యాక్టీరియా వైరస్ తోటి పోరాడి వాటిని బయటికి పంపించాలి.
అలాగే మనల్ని కాపాడాలి. కానీ మన రోగ నిరోధక శక్తి దాంతో కుమ్మక్క అయిపోయి ఏమైతుంది, మనకి డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. సో అల్సరేటివ్ కొలైటిస్ లో లోపట మొత్తం కట్ డెవలప్ అయిపోతుంది. అసలు అంత మటుకు ఎందుకు వస్తుంది సార్? కట్ అయ్యేదాకా ఎందుకు వస్తుంది? కట్ అయ్యేదాకా ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి ఆల్కహాల్, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వారికి వస్తుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. ఇంకొకటి చాలా మంది టొబాకో చూయింగ్, సుపారీ, గుట్కా ఇవన్నీ తింటుంటారు. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తాము. ఇంకొకటి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వారికి, ఇలాంటి వారికి కూడా నిద్ర పోరు. సో ఇలాంటి వారికి ఇంకా సీరియస్ వర్రీ, ఎమోషన్, ఎప్పుడు బాధ, దుఃఖం ఇట్లాంటి సీరియస్గా ఉన్న వారికి, మెంటల్గా డిస్టర్బ్ ఉన్న వారికి, స్ట్రెస్ ఉన్న వారికి, ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిన్న వారికి, జంక్ ఎక్కువ తీసుకున్న వారికి ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ఉండవు. ఒకసారి తింటారు, ఒకసారి తినరు, ఒకసారి 12 hours గ్యాప్ ఉంటుంది, టైం కూడా ఉండదు. ఇలాంటి వాటిలో ఆటోమేటిక్గా గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేటివి ఎక్కువ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది బ్లీడింగ్ అవుతున్నప్పుడు పైల్స్ కావచ్చులే, లేకపోతే ఫిజర్స్ కావచ్చులే, లేకపోతే ఏదైనా ఫిస్చులా కావచ్చులే అని ఏదో యాంటాసిడ్ వేసుకుంటారు. ఇంకొకటి కొంతమందిలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడము, ఎక్కువ స్టిరాయిడ్స్ వాడము, ఎక్కువ NSAIDs ఇవి వాడము. ఇలాంటి కండిషన్స్లో కూడా, డ్రగ్ ఇండ్యూస్డ్ వాళ్ళ కండిషన్స్లో కూడా కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, అల్సరేటివ్ కొలైటిస్ డెవలప్ అవుతుంది. సో ఇవి వాళ్ళలో మనకేంటి అని అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ చూస్తాం. రెండోది మీకేం చెప్పినా కాన్స్ డిసీజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇదేంది మలద్వారం నుంచి లార్జ్ ఇంటెస్టైన్ వరకు కట్ అవుతుంది. ఇది కాన్స్ డిసీజ్లో ఏమవుతుందంటే, మౌత్ నుంచి మొదలు పెడితే రెక్టం వరకు మొత్తం పైపే ఉంటుంది. ఈసోఫెగస్ అంటారు, దాని తర్వాత స్టమక్ అంటారు, దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అంటారు, దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత రెక్టమ్ యానస్. ఈ పైపు మొత్తంకి అక్కడ ఒక హోల్, ఇప్పుడు ఈ పైపు ఉంది, ఈడొక హోల్ పడ్డది, ఈడొక హోల్ పడ్డది, మధ్యలో ఎక్కడన్నా కట్ అయింది. సో ఈ పైపు నోటి నుంచి మొదలు పెడితే మన మలద్వారం దాకా కట్ అయ్యి హోల్స్ పడితే దాన్ని కాన్స్ డిసీజ్ అంటారు. సో అప్పుడు తిన్నా మంట వస్తుంది, నీళ్లు తాగినా మంట వస్తుంది, లేకపోతే అందుకే ఫుడ్ తినాలనిపించదు, వెయిట్ లాస్ ఉంటుంది. వీళ్ళ కొంతమందిలో మోషన్ బ్లాక్గా కూడా వస్తుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ పైన కట్ అయింది అనుకోండి, ఈసోఫేగస్లో కట్ అయింది, ఆ కట్ అయినాక బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ ఏమైపోతుంది, కడుపులో యాసిడ్ ఉంటుంది, దాంట్లో కలుస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ యాసిడ్లో కలిస్తే బ్లాక్ స్టూల్ వస్తుంది. సో బ్లాక్ స్టూల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంతమందిలో ఒక పైన కట్ కాలేదు, ఎక్కడైనా కట్ కావచ్చు, కాన్స్ డిసీజ్లో కింద కట్ అయింది, సో రెడ్ స్టూల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోషన్లో రక్తం వస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది, వీక్ అయిపోతున్నారు, కళ్ళన్నీ మొత్తం డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, చెంపలు లోపలికి అయిపోతున్నాయి, తర్వాత తినాలంటే ఆకలి కావట్లేదు, మంట వస్తుంది, తినాలంటే భయం వేస్తుంది. ఇవన్నీ చూస్తే ఎప్పుడు కొంతమందిలో హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది, స్కిన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఆయాసము, దమ్ము, దగ్గు. ఎందుకు వస్తుంది ఆయాసము, దమ్ము? ఎందుకనంటే రక్తం ఉండదు కదా, మొత్తం రక్తం వెళ్ళిపోతుంది, అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ డెవలప్ అవుతుంది, మళ్ళీ ఆయాసం, దమ్ము వస్తుంది, నిలబడాలన్నా చేతకు కాదు, కాళ్ళలో చేతుల్లో తిమ్మిలు రావడము, ఈ పిక్కల్లో నొప్పులు రావడము, ఈ థైస్ రీజియన్లో నొప్పులు రావడము, తర్వాత కడుపంతా మంట తపన ఉంటుంది, ఇంకా రాత్రి పూట ఎక్కువ అవుతుంది వీళ్ళకి. సో ఇది కాన్స్ డిసీజ్లో ఎక్కువ చూస్తుంది. సో బ్లీడింగ్ అవుతుందంటే నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి క్యాన్సర్ కూడా మారిపోతుంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ ఎక్కువ డెవలప్ అయితే ఈ మధ్యలో చూస్తున్నాం. సో ఎందుకు అని అంటే, డైట్ కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, సుపారీ కానీ, గుట్కా కానీ, ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్, అన్నిటికంటే ముఖ్యమైన స్ట్రెస్, వర్రీ, బాధ, ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఇలాంటి కండిషన్స్ ఎక్కువ డెవలప్ అయ్యే చూస్తాం. సో కాన్స్ డిసీజ్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఇంత మటుకు వచ్చిన వాళ్ళకి ఎంత టైం పడుతుంది సార్ ట్రీట్మెంట్ తీసుకొని బయటపడడానికి? మెల్లిమెల్లిగా మేడం, ఇది ఏంటంటే ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసీజ్, అందులో చాలా మందిలో 180% లేట్గా రియలైజ్ అవుతారు. సో ఎవరైతే బ్లీడింగ్ అవుతుంది అంటే, ఫస్ట్ మోషన్లో బ్లీడింగ్ అవుతుందంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది చికెన్ తిని వచ్చింది, మటన్ తిని, ఇంట్లో 4 ఉంటారు, 4 చికెన్ తింటారు, 4కి రాంది ఒకరికి వచ్చిందంటే ఏంటి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. ఇంకొకటి ఏంటంటే, లోపల పూత, మ్యూకోజల్ లైనింగ్ అని అంటారు కదా. ఇప్పుడు ఏదైనా కానీ మనకి సాఫ్ట్గా ఉండాలంటే, ఇప్పుడు బైక్లో షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా, కింద ఇట్లా పడితే ఎంత సాఫ్ట్గా ఉంటాయి, షాక్ ఆయిల్ పోతే, ఇప్పుడు చాలా మంది గుజ్జు పోయింది అని అంటారు. గుజ్జు పోతే ఏమైతుంది, మొక్కలు నొప్పులు వస్తాయా? మరి లోపట కడుపు, మన ఇంటెస్టైన్ లోపట, అంటే చిన్న పేగు, పెద్ద పేగు లోపట ఒకవేళ గుజ్జు పోతే
మండుతుందా లేదా? మండుతుంది. సో ఆ మంట వస్తుంది. Stiffness. సో మీకు ఎప్పుడైతే కడుపులో మంట ఫస్ట్ బాడీ సైన్ ఇచ్చేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంది? మంట ఇస్తుంది. ఇంకొకటి తేపులు వస్తాయి, చిన్న ఈజీగా బర్బ్స్ వస్తున్నాయి అని అంటే ఆ బర్బ్స్ కూడా మంటతోటి వస్తాయి. సో మనం ఏంటి అంటే ఓన్లీ గాలి వస్తుంది బర్బ్స్ అని అంటే ఓకే ఓకే, కానీ మంటతోటి వస్తున్నాయి బర్బ్స్ అంటే మీరు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్. తర్వాత కొంచెం వ్యాధి ముదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి రక్తం పడడం, నెలకోసారి రక్తం పడడం ఇట్లా చూస్తాం. సో అవి నెగ్లెక్ట్ చేయకండి. ఫస్టే డయాగ్నోస్ చేస్తే ఓకే. మీరు ఇంకా మొత్తం బ్లీడింగ్ అయిపోయి, వెయిట్ లాస్ అయిపోయి, సన్నగా అయిపోయి అప్పుడు వస్తే మెల్లిమెల్లిగా టైం పడుతుంది. ఇప్పుడు డిసీజ్ ఇంటెన్సిటీని బట్టి, వ్యాధిని బట్టి అప్పుడు మనం దాన్ని టైం అనేది పడుతుంది. సో రాకూడదు ఎవరికి ప్రాబ్లమ్స్, రాకుండా ఉండాలి అని అంటే గట్ హెల్త్ కోసం మీరు ఇచ్చే టిప్స్, రెమెడీస్? గట్ హెల్త్ కోసం ఇచ్చే టిప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డైట్ మేడం. టైమింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఇంపార్టెంట్. ఇంకా ప్రాసెస్ ఫుడ్ తినకండి, ఆల్కహాల్ తాగకండి, తగ్గించేసేయండి. అసలు తాగకుండా ఉంటే మంచిది. చాలా కొంతమంది అనుంటారు సార్, మాకు తాగుతూనే మంచి హెల్తీగా ఉంటాం సార్, తాగకపోతేనే వీకుంటాం అంటూ ఉంటారు కదా. కరోనా అప్పుడు అయితే చాలా మందిని చూసినాం కూడా, నిజంగా తాగిన వాళ్ళకి రాలేదు అసలు. అయితే ఇక్కడ ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో నేను మీకు చెప్పినాను, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, దీనికి కరెక్ట్ ఆన్సర్ మా హోమియోపతి కూడా దీన్ని ఒప్పుకుంటుంది. ఏంటి అని అంటే మేము మీకు ఎప్పుడూ చెప్తున్నా, మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్. అంటే టెన్షన్ స్ట్రెస్కి లోన్ అయితే వ్యాధి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తారు, ఆడ మంట ఉంది, కొంచెం పెట్రోల్ వేస్తే ఏమైతుంది? ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెస్ బాధలు అన్నిట్లలో ఉన్నారు, ఇప్పుడు ఆల్కహాల్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. సో నీకు ఏం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు చాలా మంది, కాలేజ్ లైఫ్లో ఆల్కహాల్ తీసుకుంటారు, మందు తాగుతారు, అన్నీ చేస్తారు, వాళ్ళకి రోగాలు రావు. ఎందుకు? వాళ్ళు మజా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది లవ్ ఫెయిల్యూర్ తోటి మందు తాగుతుంటారు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటే వాడు బాధలు ఉంటాడు, బాధకి ఏం చేస్తున్నాడు? అగ్నికి ఆజ్యం పోస్తుండు, పెట్రోల్ పోస్తుండు, అంటే ఈ మందు యాడ్ చేస్తుండు, అప్పుడు ఇంకా వర్స్ట్ అవుతుంది అది. సో తీసుకుని ఎంజాయ్ చేస్తూ తీసుకోవాలి. అవును. ఇప్పుడు మేడం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా హ్యాపీగా మీరు సంతోషంగా ఉన్నంత వరకు మీకు ఏమీ కాదు. అట్లయితే ఒకవేళ ఆల్కహాల్ ఇప్పుడు లివర్ డిసీజెస్ కూడా ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఆల్కహాలిక్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లివర్ డిసీజెస్. మిగతా మంది నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ వస్తున్నాయి. సో అంటే నేను డాక్టర్ అయ్యుండి మందు తాగమని చెప్పట్లేదు, మీరు సంతోషంగా ఉండమని చెప్తున్నాను. ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు ఇప్పుడు జనాలకు ఏంది, ఒకటి నేను చెప్పేది ఏంది, సంతోషంగా ఉండమని చెప్తున్నా, మందు తాగమని చెప్తలేను. రూట్ కాజ్ ఏంది? బాధ, దుఃఖం, సంతోషం, స్ట్రెస్, టెన్షన్, వర్రీ, గ్రీఫ్, ఇవన్నీ దూరం ఉండండి, హ్యాపీగా ఉండండి. అవసరం లేకుండా ఈఎంఐలు పెట్టకండి, దీనిపై ఎక్కువ స్ట్రెస్లు ఎంటర్టైన్ చేసుకోకండి, హ్యాపీగా ఉండండి. అప్పుడు సంతోషంగా ఉంటే మైండ్ మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఏం హ్యాపీ హార్మోన్స్? డోపమైన్ రిలీజ్ చేస్తుంది, ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది, సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది, ఎండార్ఫిన్స్, ఇట్లా మంచి ఎపినెఫ్రిన్ అని ఇట్లా మంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, కాబట్టి డిసీజెస్ రావు. సో స్ట్రెస్కి లోన్ అయితే డిసీజెస్ వస్తాయి. అది మ్యాటర్. ఇది తెలుసుకొని వర్కౌట్ చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.